సీఎం రేవంత్ రెడ్డి రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్ఎండ్బి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక 6,500 కోట్లు రూరల్ రోడ్స్ టెండర్లు పిలిచామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తామన్నారు. ఆయన RRRతో రోడ్ల రూపురేఖలే మారిపోతాయన్నారు కోమటిరెడ్డి. హైదరాబాద్ ఈ షేప్లో ఉండడానికి కారణం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ప్రపోజల్ పెట్టినా దాని కంటిన్యూషన్గా ఫాస్ట్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి అడుకో లోన్ తీసుకొని ఓఆర్ఆర్ నిర్మాణం చేయడం, అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడం, ఇప్పుడు 4th సిటీగా ఈ ముఖ్యమంత్రి గారిని ఆలోచనతో ఎక్కడనే మరొక SEZ కంటే ఎక్కువ పెద్దదిగా స్కిల్ యూనివర్సిటీ కానీ, అమెజాన్ కానీ, ప్యాక్స్ కానీ, 4th సిటీ స్పోర్ట్స్ కానీ, ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా వచ్చే విధంగా అక్కడ కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ముందు చూపు. అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ పెట్టడం, దాని హైదరాబాద్ మెట్రో తీసుకురావడం, ఈ RRRతో హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. 2023 December 7 తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను R&B మినిస్టర్ అయిన తర్వాత దాదాపు 6,500 కోట్లతోని రూరల్ రోడ్స్ టెండర్లు పిలిచి 2,500 కోట్ల రూపాయల పైన పనులు కూడా మొదలైనవి. కొన్ని ఇప్పుడిప్పుడే గ్రౌండ్ అవుతున్నాయి. కొన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇప్పుడిప్పుడే కొద్దిగా పేమెంట్లు కూడా చేస్తూ ఆ మిగిలిన 4,000 కోట్ల రూపాయల విలువైన రోడ్లను కూడా స్టార్ట్ చేసే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న చర్చించినప్పుడు పేమెంట్స్ కూడా గతంలో ఉన్న పాత బకాయిలు కానివ్వండి, పోయిన గవర్నమెంట్ బ్రిడ్జెస్ వరకే నిర్మించి అప్రోచ్ లేక 42 బ్రిడ్జిలు చూస్తేనే బాధ అనిపిస్తుంది. కొన్ని పత్రికల్లో మన ఫోటోలు వచ్చినాయి. వర్షాకాలం వచ్చింది, ఆ ఊరికి ఈ ఊరికి లింక్ కావాలని 1,500 కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జి కట్టించి అప్రోచ్ లేకుండా వదిలిపెట్టారు. దాని మీద కూడా మళ్ళా 380 కోట్లని అప్రాక్సిమేట్లు ఉంటాయి. మళ్ళా మా సి గారికి చెప్పడం జరిగింది. దాన్ని కూడా అప్రోచ్ రోడ్లు కూడా వెంటనే